హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ వదిలేరు గ్రూప్ డి ఆర్ఆర్బి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకు యూట్యూబ్లో కనపడతా ఉంటాయి, కానీ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరు చెప్పలేదు. ఇలా నేను కూడా మోసపోయాను, అందువల్ల నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు తమ్నీల్లో చూశారు కదా, మీకు రీఫండ్ ఎలా వస్తుంది ఏంటి అన్నది మీకు చాలామందికి తెలియదు. మనకు ఈరోజు ఆన్లైన్ స్టార్ట్ అయింది, అప్లికేషన్ స్టార్ట్ చేయటం. ఈరోజు నుంచే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డేట్ ఎప్పుడు, ఈరోజు లాస్ట్ డేట్ 22 ఫిబ్రవరిలో లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఇస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన సిలబస్ కూడా నేను మీకు చెప్తాను. ఏ విధంగా రీఫండ్ వస్తుంది ఏంటి అన్నది ఎవరికి సరిగ్గా తెలియదు. నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. చూడండి, మనం నెట్ సెంటర్కి వెళ్తాము, వెళ్ళి వాళ్ళని చేయమని చెప్తాము. చేసినందుకు గాను వాళ్ళు దగ్గర మన దగ్గర 150-200 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయితే మళ్ళీ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే అయితే వీళ్ళకి సంబంధించి ఫీజు కూడా వాళ్ళే పే చేస్తారు. వాళ్ళ కార్డు నుంచే, మీ కార్డు నుంచి అడిగినా సరే వాళ్ళ కార్డు నుంచే పే చేస్తారు. పే చేసిన తర్వాత ఏ ఒక్క నెట్ సెంటర్ అతను కూడా మీకు చెప్పని విషయం ఏంటంటే, మీకు అమౌంట్ ఓబీసీ వాళ్ళకి కానీ, బీసీ వాళ్ళకి కానీ, ఓసీ వాళ్ళకి కానీ 500 కడితే 400 రీఫండ్ వస్తుంది. మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, దాంట్లో ఎంటర్ చేస్తానని ఏ నెట్ సెంటర్ వాడు చెప్పరు. మీరు ఒకవేళ ఇట్లా వస్తుంది కదా, నా డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి మీరు చెప్తే తప్ప ఏ నెట్ సెంటర్ కూడా మీకు రెస్పాండ్ అవ్వరు, మీకు చెప్పరు. ఆ ప్లేస్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. అలా మిమ్మల్ని మోసం చేస్తారు. ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది, అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతారు. చాలామందికి తెలియదు ఈ విషయం. చూడండి, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్, బీఈసీ 250 రూపీస్ రీఫండబుల్ డ్యూ టు బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లైడ్ ఫర్ అంటే దీనికి సంబంధించి ఏ ఛార్జ్ అయితే మీ దగ్గర తీసుకుంటారో 250 రూపాయలు కానీ, కింద ఓబీసీలకి, ఓసీలకి వీళ్ళకి సంబంధించి కూడా అమౌంట్ ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. చూడండి, 9వ కాలంలో ఉంటుంది, క్యాండిడేట్ చూస్ యువర్ లాంగ్వేజ్. మీకు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. క్యాండిడేట్ ఫిల్ ద డీటెయిల్స్, వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, ఎంటర్ ద బ్యాంక్ డీటెయిల్స్ విత్ ఫీ బ్యాక్. చూసారా, బ్యాక్ సైడ్ కింద చూడండి, ఫీ బ్యాక్ అని చూసారా. అంటే మీకు మళ్ళా రిటర్న్ మేము ఇవ్వాలంటే అమౌంట్ మీరు ఇవ్వాల్సిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఏ అకౌంట్లో వేయమంటారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు దానికి సంబంధించి నెట్ సెంటర్కి వెళ్ళినా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసినా సరే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చుకొని ఆ అమౌంట్ మీరు ఎంతైతే కట్టారో, 500 అయితే 500, 250 అయితే 250. 500 కడితేనేమో 400 రీఫండ్ వస్తుంది, 250 కడితేనేమో 250 ఫుల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఈ విధంగా ప్రతి స్టేజ్లో చూడండి, స్టేజ్ 1లో ఈ విధంగా కట్టించుకుంటారు. రీఫండబుల్ ఛార్జెస్కు సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, ఏ పార్ట్లో ఏం పెట్టాలి, దేనికి పెట్టాలి, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. కానీ ఫీజు అనేది రీఫండ్ వస్తుంది. వాళ్ళకి సంబంధించి మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా చెప్పరు. అందువల్ల నేను మీకు చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మర్చిపోవద్దు. ఇలాగే నేను మొన్నటి వరకు కూడా నేను పోగొట్టుకున్నాను. ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతి ఒక్కదానికి కూడా మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీకు అమౌంట్ రిటర్న్ అవుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. రాదు అట్లా ఎందుకు ఉంటుంది అన్నప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూపించండి. లేదంటే మీ దగ్గర దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైనా ఉంటే ఇది ఈ కాలం ఉంటుంది చూడండి, ఈ కాలంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. మీరు సబ్మిట్ చేసే ముందు ప్రతి ఒక్క కాలంలో కూడా అడుగుతుంది, ఈ విధంగా అప్లోడ్ చేయండి, ఇట్లాగా క్యాష్ బ్యాక్ అంటే రీఫండబుల్ ఇస్తాము అని. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.